ఒక పెద్ద సరస్సులో చిన్న చేప టుటు తన తల్లి చేపతో జీవించేది. టుటు చాలా అలసటగా, ప్రయత్నం చేయకుండా ఉండేది. ఏదైనా పనికొస్తే వెంటనే ఇది కష్టంగా ఉంది అని వాపోయేది. ఒకరోజు అమ్మ చేప, టుటు, మనం సరస్సు అవతల ఉన్న కొత్త ప్రదేశాన్ని చూసి రావాలంటే సాహసం చేయాలి అని చెప్పింది. కాని టుటు మొహం నిటారుగా వేసింది. అమ్మా, నీకు తెలిసినదే. నేను బలహీనంగా, చిన్నగా ఉన్నాను. పెద్ద చేపలే బలవంతులు. ఇది అసాధ్యం. అమ్మ చేప చిరునవ్వింది. సరే, నీకో చిన్న పరీక్ష. టుటుకి తెలిసింది కాదు, కాని ఒకరోజు ఒక వల నీటిలో పడింది. అందులో చాలా చేపలు చిక్కాయి. టుటు భయపడి తన తల్లిని చూసింది. ఏమి చేయాలి ఇప్పుడు? అమ్మ చేప ఓపికగా చెప్పింది, నీవు ఎప్పుడూ ప్రయత్నించకుండా నష్టపోతావు. కాని ఇప్పుడు చిన్నదానివని కాదు, తెలివిగా నీ బలం ఉపయోగించు. టుటు ఆలోచించింది. నాకు చిన్న శరీరం ఉంది కదా, నేను ఈ చిన్న రంధ్రం గుండా బయటకు వెళ్లగలను. అది ప్రయత్నించింది, విజయవంతమైంది. పరిస్థితిని గమనించిన మిగతా చేపలు కూడా అదే మార్గాన్ని అనుసరించి తప్పించుకున్నాయి. టుటు సంతోషంగా తన తల్లిని చూసింది. అమ్మా, నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చిన్నతనం కాదు, మన తెలివి మనల్ని కాపాడుతుంది. కథ నీతి: ప్రతికూల పరిస్థితుల్లో మన బలం కాకపోతే మన తెలివిని ఉపయోగించుకోవాలి.